హలో, అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ అమ్మవారి దయవల్ల బాగుంటారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఎవరనుకుంటున్నారా? నేనేనండి, గంగా భవానిని. ఈరోజు అక్షయ తృతీయ కదండి. ఆ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్దామని, నాకు తెలిసినవేవో చిన్న విషయాలు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అక్షయ తృతీయ అంటే క్షయము కానిది అక్షయం. మనం ఏ పని చేసినా కూడా అది అక్షయం అవుతుంది. అందరూ బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారా? కొనుక్కోగలిగిన వాళ్ళు తప్పకుండా కొనుక్కోండి. ఒకవేళ కొనుక్కోలేని వాళ్ళు కొనుక్కోలేదని బాధపడకండి. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏవైనా కూడా కొనుక్కు తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఒక చిన్న రాళ్ల ఉప్పు పొట్లం కానీ, లేదా పసుపు కానీ, కుంకుమ కానీ, చిన్న బెల్లం ముక్క కానీ కొనుక్కొచ్చుకోవచ్చు. అవి కూడా బంగారాంక విలువ కంట ఏమాత్రం తక్కువ కాదు, వాటి విలువ కంట ఎక్కువే. ఎందుకంటే ఆడవాళ్ళకి పసుపు కుంకుమే కదండి ముఖ్యమైనవి. అందుకని చెప్పి అలా చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోండి. మీకు ఇంకా తెలిసినవి ఏమైనా ఉంటే మంత్రాలు కానీ, దీక్షలు కానీ, స్తోత్రాలు కానీ, పారాయణలు కానీ చేసుకోండి. మనం పుణ్యఫలాన్ని పెంచుకోవడానికే ప్రయత్నం చేయాలి అక్షయ తృతీయ రోజున. అంతకంటే ఏమీ లేదు. ఈ విషయం చెప్దామని వీడియో చేశానండి. మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఉంటాను.